ప్రపంచాన్ని శాసించగలిగిన ఆలోచనలు దేవుడు ఒక క్రైస్తవ బిడ్డలకు, దేవుని బిడ్డలకు ఇచ్చినాడు. యూదులకు ఇచ్చాడు, క్రైస్తవులకు ఇచ్చాడు. దేవుడు తన బిడ్డలు ఎలా ఉండాలంటే ప్రపంచమే శాసించేటట్లుగా యవన బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు అన్ని జనులకు కానీ ప్రపంచ దేశాలకు కానీ ఒక ఆలోచన ఇచ్చే బిడ్డలుగా, యవనస్తులుగా, ఒక బిడ్డలుగా ఉండాలని దేవుని ఆలోచన. హల్లెలూయా! ఇది దేవుని యొక్క ఆలోచన. చూడండి, నిర్గమకాండంలో చూడండి, 13వ అధ్యాయంలో 18వ వచనం. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారి యగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి బయలుదేరారు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే క్రైస్తవ బిడ్డలు ఒక సైనికుల్లాగా తయారు కావాలి. ఇది దేవుని ఉద్దేశం. ఇంకొకటి, సైన్యంలో ఏ వయసులో వెళ్ళాలి అనేది కూడా దేవుని ఉద్దేశం. సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో చూడండి, దేవుడే చెప్పాడు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 3వ వచనంలో, ఇశ్రాయేలీయులు 1 నుంచి చదవండి. వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్ష గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలు వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారిని అందరిని లెక్కించి. దేవుడు చెప్తున్నాడు మోషేకు, ఇది మానవునికి వచ్చిన ఆలోచన కాదు. మగవారినందరిని లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ఇశ్రాయేలులో సైన్యంగా వెళ్ళు వారిని అనుగా 20 ఏండ్లు మొదలుకొని 20 ఏండ్లు పై ప్రాయము కలవార వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. 20 ఏండ్లకు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సైన్యములో ఖచ్చితంగా చేరాలి. ఏంటంట? ఏమా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? యూదులకు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? యూదులకు ఎవరిచ్చారు ఆలోచన? గట్టి చెప్పర్రా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సైన్యములో చేరాలి. ఆ ఆలోచనే ఇప్పటి వరకు ఇజ్రాయిల్ దేశము నిలిచి ఉంది. ఆ ఆలోచన అంటే శత్రువు యొక్క యుద్ధ తంత్రాలన్నింటినీ 20 ఏండ్లలో నేర్చుకోవాలా. అది దేవుని ఉద్దేశం. 20 ఏండ్లు వచ్చిన తర్వాత యుద్ధంలోనికి వెళ్ళాలి. ఇక సేమ్ పరిశుద్ధ గ్రంథములో తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ పత్రిక. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవరినూ నిన్ను తృణీకరింపకు. అంటే తిమోతి ఏ ప్రాయంలో ఉన్నాడు? యవ్వన ప్రాయం. తిమోతి ఏ వయసులో ఉన్నాడు? యవ్వన జీవితంలో ఉన్నాడు, యవ్వన ప్రాయంలో ఉన్నాడని అర్థం. ఈ యవనస్తునికి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 6వ అధ్యాయంలో 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము. మంచి పోరాటం. చూడండి, ఓ యవనుడా, ఇప్పుడు తిమోతి, ఆ రోజు దేవుడు మోషే అహరోనుకు శరీర సంబంధమైన యుద్ధానికి 20 ఏళ్లకు పైబడిన వారిని సిద్ధపరచు లెక్కించన్నాడు. కానీ కరెక్ట్ ఒక యవన జీవితంలో అడుగు పెట్టినటువంటి ఒక తిమోతిని ఒక దైవజనునిగా చేసి, ఓ తిమోతి, నీ యవనాన్ని బట్టి నువ్వు ఎవడు తృణీకరించకుండా చూసుకో. నువ్వు విశ్వాస సంబంధమైన మంచి పోరాడు. విశ్వాస సంబంధమైన పోరాటం. ఈరోజు దేవుడు నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచాడు? నిన్ను కూడా 20 సంవత్సరాలు ఇదిగో
విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఆమేన్, ఆమేన్. ఎందుకు పిలిచాడు? దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడడానికి, ఇది విశ్వాస సంబంధమైన పోరాటం. దేవుడు ఉన్నాడు అనడానికి ఒక విశ్వాసం కావాలి. యవనస్తులకు విశ్వాసంతో పని ఉండదు. యవనస్తులకు విశ్వాసంతో పని ఉండదు. యవన జీవితం ఎలాంటిదంటే అన్ని కంటికి కనబడేటివన్నీ నమ్ముతారు. కంటికి కనబడనివి దేవుడు ఉన్నాడు ఉంటే సూఫీ అంటారు. లోపడే తత్వం ఉండదు, అసలు నమ్మరు. యవనస్తులు నమ్మేటివన్నీ కంటికి కనబడేటివి, అందాన్ని నమ్ముతారు. కంటికి కనబడేటువంటి వస్తువుని నమ్ముతారు. కంటికి కనబడని గురించి చెప్తే నమ్మరు. అందుకే ఓ తిమోతి, మంచి పోరాటం పోరాడు. ఈ పోరాటం ఎలాంటిది? విశ్వాస సంబంధమైన పోరాటం. దేవుని రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో చేరడానికి ఒక సైనికుడిగా క్రీస్తు యేసు మన కొరకు కలవరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన పాపంతో యుద్ధం చేశాడు, శత్రువైన సాతానుతో యుద్ధం చేశాడు, శరీరంతో యుద్ధం చేశాడు, మృతి పొంది తిరిగి లేచాడు ఆయన. ఇది ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం, విశ్వాస సంబంధమైన పోరాటం. ఇది దీనికి విశ్వాసం కావాలి. ఈ పోరాటానికి ఏం కావాలి? విశ్వాసం. ఈ పోరాటానికి విశ్వాసం లేకపోతే పోరాడలేం. చాలా మంది యవనస్తులు కొన్ని సమస్యలు రాగా విశ్వాస జీవితంలో నుండి తొలగిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గురించి ఎంత చదువుకున్నా, అతని గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. ఎంత తెలుసుకున్నా తక్కువే. దానియేలు అందరికి తెలుసుగా, రాజులు భుజించే భోజనము దానియేలుకు షడ్రెక్కు మేషకు అబేద్నెగోలకు పెడితే దానియేలు ఏమన్నాడు? అయ్యా, మేము భుజించము, మా శరీరాలను మేము అపవిత్రపరచుకోము. విశ్వాసం. అసలు తింటే ఏమి, తినకపోతే ఏమి, తింటే ఏమి, తినాలా? మనం ఎక్కడున్నాం ఇప్పుడు? బబులోన్లో ఉన్నాం కదా, రాజు చెప్పాడు కదా అని ఆలోచించవచ్చు. కానీ మా దేవుని ఆజ్ఞ, మేము మా దేవుణ్ణి విశ్వసిస్తాం. దేవుడు ఉన్నాడు, మేము ఆయనను విశ్వసిస్తాం. మేము తినము. తన దేహాన్ని అపవిత్రపరచకుండా. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో విశ్వాసం ఉంటే, విశ్వాసం మనిషిని ఏం చేస్తుంది? అపోస్తల కార్యంలో చూడండి, విశ్వాసం మనిషిని ఏం చేస్తుంది చూడండి. 15వ అధ్యాయం అపోస్తల కార్యం 15:9 ఏంటంట? విశ్వాసం వలన పవిత్రపరచి, విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైన కనపరచ. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పవిత్రత అనేది ఎలా వస్తుంది? గట్టి చెప్పాలి. విశ్వాసము ద్వారా వస్తుంది. దానియేలు విశ్వాసం ఉంచాడు గనుకే తన శరీరాన్ని అపవిత్రపరచుకోలేదు. దానియేలు తన శరీరాన్ని అపవిత్రపరచకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే విశ్వాసం. ఏ విశ్వాసం? మేము పరిశుద్ధంగా ఉంటే మా దేవుడు తిరిగి ఈ దేశములో నుండి తీసుకొని పోతాడు. మేము పవిత్రంగా ఉంటే 70 సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని పోతాడనేటువంటి విశ్వాసం ఉంది కనుక తన శరీరాన్ని అపవిత్రపరచుకోలేదు.
అవిశ్వాసం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అవిశ్వాసం ఉంది. అందుకే శరీరాన్ని అపవిత్రపరచుకోలేదు. అందుకే ఇంకొక మాట కూడా 19:9 చూడండి. కీర్తన 19:9 యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. యెహోవా భయం అంట పవిత్రమైనదంట. అంటే దేవునికి భయపడితే మనకి ఏమొస్తుంది? పవిత్రత వస్తుంది. మేము మా దేవునికి భయపడువారం, మేము మా దేవునికి భయపడువారమని ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రత్యేకంగా దానియేలు, షడ్రక్, అబేద్నెగోలు విశ్వాసం కొరకు విశ్వాసం నిలబడ్డారు. అందుకే పవిత్రగా మీరు చూస్తే పరిశుద్ధ గ్రంథంలో దానియేలు చూడండి, 70 సంవత్సరాలు గడిచిన తర్వాత, క్రీస్తుకు పూర్వం 70 సంవత్సరాలు గడిచాయి. క్రీస్తుకు పూర్వం 539. ఎంత? 539. క్రీస్తుకు పూర్వం 539. మీరు ఇక్కడ 1వ అధ్యాయంలో 21వ వచనం చూడండి. ఈ దానియేలు కోరేసు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించిన ఉంటుంది. ఇంకొక మాట అదే దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో చూడండి. ఎవరికైనా ఒకవేళ సందేహం వస్తే కూడా వాక్యం 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. పారసిక రాజుకు కోరేసు పరిపాలన కాలములో 3వ సంవత్సరమున బెల్తషాజరు అను దానియేలుకు ఒక సంగతి బయలుపరచబడెను. ఇక్కడ 3వ సంవత్సరం అని ఉందిగా, అక్కడ మొదటి సంవత్సరం వరకు జీవించను అని ఉంటుంది అని కొన్నిసార్లు మనకు సందేహం రావచ్చు. దేవుని ఆజ్ఞ ఎప్పుడు బయలుదేరింది? మీరు మీ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళిపోండి అని. క్రీస్తుకు పూర్వం 539. అంటే ఇప్పుడు ఇక్కడ బాలుని తీసుకొచ్చి పరీక్షించినప్పుడు ఈ సమయములో ఇంకా 70 ఏళ్ళు పూర్తి కాలే, కానీ అప్పుడే రాశాడనమాట. ఆ సమయంలో ఇట్లా జరిగిందని అంతవరకు జీవించాడు. పోయేంత వరకు కోరేసు కాలంలో మొదటి సంవత్సరం జీవించేంత వరకు, మొదటి సంవత్సరం ఆయన రాగానే ఇక మీరు వెళ్ళిపోండి ఆజ్ఞ బయలుదేరింది. హల్లెలూయా. ఆ తర్వాత 10వ అధ్యాయంలో ఈ దర్శనం ఎక్కడొచ్చింది? 4వ వచనం చూడండి. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దికేలను గొప్ప నది తీరమున, అది హిద్దికేలు అను గొప్ప నది తీరమున. మీరు ప్రపంచ పటంలో, పాత పటంలో మొట్టమొదటిగా చూడండి. హిద్దికేలు అంటే ఆ పైన అటు సైడ్ ఉంటుంది. నినేవే పట్టణంకి వెళ్ళి పైన ఉంటుంది. నినేవే పట్టణం కూడా అటు సైడే ఉండేది, హిద్దికేలు అని. అక్కడ దర్శనం వచ్చింది. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఈయనకు ఒక గొప్ప దర్శనం, దానియేలుకు ఒక గొప్ప దర్శనం. విశ్వాసము ద్వారా పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. దేవుడు గొప్ప దర్శనాలు ఇచ్చాడు. ప్రకటన గ్రంథం జరగబోయే సంగతులను దేవుడు అతనితో రాయించాడు. అంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. విశ్వాసం ద్వారా తన జీవితాన్ని పవిత్రపరచుకున్నాడు. అందుకే దానియేలు చేసిన పనిని దేవుడు ఇక్కడ మెచ్చుకుంటున్నాడు. చూడండి, ఇదే 10వ అధ్యాయంలో ఒక విషయం గురించి 3 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ 10వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ ఉంటే చూడండి, అక్కడ చదవండి. పారసిక కోరేసు పరిపాలన కాలంలో, అనగా 70 సంవత్సరాలు అయిపోయింది, ఇక వాళ్ళు బయలుదేరినారు. ఆ పరిస్థితుల మధ్య దేవుడు ఒక దర్శనాన్ని దానియేలుకి ఇచ్చాడు. బహుశా ఈ దర్శనము 3 విధాలుగా ఉండొచ్చు అని ఒక మాట. ఎట్లంటే, ఒకటి ఎజ్రా గ్రంథంలో 4వ అధ్యాయంలో జరిగినటువంటి సంగతులు ఏంటంటే, అక్కడ కొంతమంది బాధ పెడుతున్నారు యూదులను, వాటిని గురించి తెలుసుకొను. ఇక్కడ కొంతమంది వారి పాపములు చేస్తుండగా కొంతమంది బయలుదేరలేదు, వారి గురించి చింత. దానియేలుకు వీటన్నిటిని గురించి ఒక కలవరం ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు.
ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలు గురించి ఒక మాట చూడండి. ఎక్కడ 12వ వచనంలో దేవుడు ఒక మంచి మాట అన్నాడు. అప్పుడు అతడు, దానియేలు భయపడకు, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి. వా, ఏమప్పచెప్పినాడంట? యవనస్తులారా, దానియేలుకుండే అలవాటు ఏంటంటే దేవునికి తన మనస్సును అప్పగించుకునే అలవాటు. ఏమలవాటు? దేవునికి తన మనస్సును అప్పగించుకోవటం. ఈరోజు మనం చేయవలసింది ఒకటి, ఒక సైనికునికి ఉండవలసిన లక్ష్యం ఏంటంటే దేవునికి మన హృదయాన్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. ఎంత ప్రియుడైనాడంటే, దానియేలు నాకు ప్రియమైన వాడవు, దానియేలు నాకు ప్రియమైన వాడవు, దానియేలు నాకు ప్రియమైన వాడవు, ప్రియుడవు, ప్రియుడవు, ప్రియుడవు. మామూలు ప్రియుడు కాదంట, బహుప్రియుడు. ఎందుకు బహుప్రియుడు అంటే దానియేలు తన హృదయాన్ని దేవునికి అప్పగించుకునే వ్యక్తి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూడండి, అక్కడ దానియేలులో ఉన్న ఇంకొక లక్షణం చూడండి. నీవు తెలుసుకున్న వల్లని దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనినా. ఇంకొక లక్షణం ఏంటి? దేవుని ఎదుట నీవు తగ్గించుకొని నా మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని ఎదుట తగ్గించుకునేవాడు ఈ దానియేలు. ఈ దానియేలు గ్రంథం చదివితే ఒకరోజు రాజులతోనే ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగో ప్రపంచ జనాలకు తెలిసేటట్టుగా శాసనము రాయించగలిగినారు. ఈ విధముగా రక్షించుటకు దానియేలు షడ్రక్, మెషక్, అబేద్నెగోల దేవుడే దేవుడు. అగ్నిలో నుండి వాళ్ళు రక్షింపడ్డారు. తర్వాత షడ్రక్, మెషక్, అబేద్నెగోల దేవుడే దేవుడు అని రాజు శాసనముగా ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు కూడా అలాంటి శాసనాలు యూదుల ద్వారా అయితేనేమి, క్రైస్తవుల బిడ్డల ద్వారా అయితేనేమి, దేవుడు కోరుకుంటున్నది ఏదంటే దేవునికి మన హృదయాన్ని మనం అప్పచెప్పుకుంటే నీ గ్రామములో, నీ ఇంట్లో, నీ గ్రామములో, నీ పట్టణంలో నువ్వు ఒక మాదిరికరమైన యవనస్తునిగా నిన్ను అనేకులకు ఒక ఆలోచన ఇచ్చే విధముగా, నిన్ను మాదిరికరముగా దేవుడు నిలబెట్టడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. హల్లెలూయా.